హాయ్ 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 నా పేరు జేసి ఒక తెలుగు క్రియేటర్ని. మ్యాటర్ ఏంటంటే ఇది మోటో వ్లాగింగ్ కాదు, మీకు ఒక కథ చెప్పాలి. నా కథ 6 రోజుల కథ, 12 దేవాలయాల కథ. అయిపోయిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, జేసీ రెడ్డి కాళ్ళు. హైదరాబాద్ నుండి ఇంటికి స్టార్ట్ అయ్యాను, అదే ఆంధ్రాకి. టెంపుల్స్కి కదా, ఇంటి దగ్గర నుండి వెళ్తే బాగుంటుందని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. కాకపోతే ఈ ట్రిప్ మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేస్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. స్టార్ట్ అవ్వకముందే ఈ వర్షం, గాలి, వామ్మో ఏంట్రా ఇది. ఎగ్ స్టేషన్కి వచ్చాను, ట్రైన్ కోసం వెయిటింగ్. ఏ ట్రిప్కి ఎప్పుడు స్టార్ట్ అయినా మనకు ఒక వైబ్ వస్తుంది. సేమ్ పదే పదే ఒకటే వైపు వస్తుంది. అలా స్టేషన్లో తిరుగుతుండగా ఇంతలోపు ఒక ఆమె వచ్చింది. మా డిస్కషన్ విని ఈయన ఆపై వస్తారు కానీ అది తప్పించుకుంటాం తీసుకోండి. వాళ్ళు ఎత్తాడు కానీ తప్పించుకుంటాడు కదా, ఆయన ఇష్టం తిరగదు. తప్పించుకోవడం లేదు. వసుదేవుడికి ఇచ్చాడు వరం. శివుడి గురించి ఆమెకు తెలిసింది చెప్పింది. ఈ ట్రిప్కి ఇద్దరం వెళ్తున్నాం. ఈలోపు ట్రైన్ వచ్చింది. నెక్స్ట్ డే ఇంకా తిరగడం స్టార్ట్ చేయాలి. ఎక్కి డైరెక్ట్గా స్లీప్ అయ్యి ఇంకా జస్ట్ తిరుపతి థింగ్స్. ఇక్కడ నుండి తమిళనాడుకి బస్, అదే తమిళనాడులో ఉన్న కాంచీపురం. ఫస్ట్ టెంపుల్ ఏకాంబేశ్వరం. మెయిన్లీ నేను ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళేది ఆ పీస్ కోసం. ఎక్కడికి ఏ టెంపుల్కి వెళ్ళినా సేమ్ వైబ్. కొన్ని ప్లేసెస్లో అయితే ఇంకా జీవితం మొత్తం అక్కడే ఉండాలనిపిస్తుంది. తిరుపతి నుంచి కాంచీపురం వచ్చాం. సో ఇక్కడ డైరెక్ట్గా ఏకాంబేశ్వరం టెంపుల్ దగ్గర దిగిపోయాం. బస్సు ఈ రూట్ నుంచి వెళ్తుంది, సో ఇక్కడ దిగిపోయాం. అండ్ ఇక్కడ ఎలా ఉందంటే నార్మల్గా ఈ హోటల్స్ అవి కొంచెం తక్కువ ఉన్నాయి, అంటే ఎగ్జాక్ట్గా టెంపుల్కి దగ్గరలో తక్కువ ఉన్నాయి. డైరెక్ట్గా మనకి ఓన్లీ బాత్ చేసుకోవడానికి, ఫ్రెష్ అప్ కావడానికి 50 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటాం. సో అవి తీసుకున్నాం. మాకు 5 మినిట్స్ 10 మినిట్స్ కంటే ఎక్కువ యూజ్ ఉండదు, సో అందుకని తీసుకున్నాం. టెంపుల్ కూడా ఇదో ఇక్కడే ఉంది వెనకే. సో అదనమాట టెంపుల్ కూడా. ప్రజెంట్ మనం తమిళనాడులో ఉన్న ఏకాంబేశ్వరం టెంపుల్ ఉన్నాం. పంచలింగాల్లో ఇది ఒకటి, ఎర్త్కి రిలేటెడ్ అనమాట ఈ లింగం. సో ఇదైతే మస్తు ఉంది. మెయిన్ థింగ్ ప్రసాదం సూపర్ అనిపించింది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దది. ఇక్కడ నుండి దగ్గరలో ఉన్న కంచి కామాక్షి దగ్గరికి. కంచి కామాక్షి టెంపుల్ శక్తిపీఠాలలో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టెంపుల్. అసలు శక్తిపీఠం అంటేనే పవర్ఫుల్, మళ్ళీ వన్ ఆఫ్ ది ఏంటి. కాకపోతే ఈ 2 టెంపుల్స్ రెనోవేట్ చేస్తున్నారు. ఇక్కడ నుండి ఆటో తీసుకొని టెంపుల్ 3 గోల్డెన్ రిసార్ట్ టెంపుల్, అదే బంగారు వల్లి. మన తెలుగు వాళ్ళకి ఇది ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ టెంపుల్ ఉంది భయ్యా. అసలు ఈ టెంపుల్ క్రేవింగ్స్ ఉంటాయి, మైండ్ పోతుంది. ఇంకా టచ్ చేస్తున్నప్పుడు వేరే లెవెల్ ఫీల్. ఏన్షియంట్ మ్యాజిక్ అంటే ఇదే, వేరేది కాదనిపిస్తుంది. ఈ గోడలు, ఈ ఏరియా, ఈ స్కల్ప్చర్ ఇంత పెద్ద ఏంట్రా బాబు. లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు. వామ్మో, నాకు హంపీలో సింగిల్ స్టోన్స్తో ఉన్న విగ్రహాలు గుర్తొచ్చాయి. అండ్ మేము దేవుడి కోసం లోపలికి వెళ్తుంటే
దేవుడే మమ్మల్ని చూడడానికి బయటకు వచ్చినట్లు అనిపించింది. మేము వెళ్ళిన రోజే టెంపుల్ ఆవిష్కరణ రోజంట. మనలో కొంతమందికి ఉండే రీజన్ ఏంటంటే బల్లి మన మీద పడితే మంచిది కాదు అంటారు. కానీ బంగారు బల్లి పట్టుకున్న తర్వాత మనం మీద పడినా కాలుకి తట్టుకున్నా టచ్ అయినా ఏం కాదులే అంటారు. మన సైడ్ వాళ్ళకి ఎగ్జాక్ట్ రీజన్ తెలిస్తే నాకు చెప్పండి. బ్లాక్ అయిపోయినా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయితే మన తెల్లగా వస్తారా గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇగో ఇప్పుడే మేము ఎక్కడికి వచ్చినాం అంటే అరుణాచలంకి వచ్చాం విత్ దిస్ బావగాయ్. వెనకాల అదే గిరి. కంచి నుండి తిరువణమలై బస్సు ఎక్కేశారు. అదే మన భాషలో అరుణాచలం, కానీ అనాల్సింది తిరువణమలై. దిగిన వెంటనే ఆర్డర్ తాగి నీరు తినేసి రూమ్ తీసుకున్నాం. ఒక 2 hours స్లీప్ వేసాం. బాగా టైర్డ్ అయ్యాం కదా, మళ్ళీ గిరి ప్రదక్షిణ కూడా చేయాలి. సో ప్రజెంట్ మనం అరుణాచలంలో ఒక చిన్న రూమ్ తీసుకున్నాం. జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి. మనం ఎక్కువ స్టే చేసేది కూడా లేదు. జస్ట్ బాత్ చేసుకోవడానికి, ఇంకా ఫేస్ వాష్ అట్లా చేసుకొని వెళ్ళిపోవడానికి మనం రూమ్ అయితే తీసుకున్నాం. అండ్ టైం అరౌండ్ 7 అవుతుంది. ఇప్పుడే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత దర్శనం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చేసుకుంటాం. ఇప్పుడు టైం 7 అవుతుందని చెప్పాను కదా, హడావిడి లేకుండా మెల్లగా అన్ని దర్శనం చేసుకొని అరౌండ్ 12 to 1 ఫినిష్ చేసుకొని రూమ్కి వచ్చేసి అండ్ దెన్ ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసేసుకుంటాం అరుణాచలంలో. టెంపుల్ 4 అన్నమలై అరుణాచలం. ఇక గిరి ప్రదక్షిణ స్టార్ట్. స్లిప్పర్స్ లేకుండా వినాయకుడికి దండం పెట్టి, శివుడి నామం పెట్టి, రాజగోపురం నుండి కొబ్బరికాయ కొట్టి ఇక మొదలెట్టాం నడక. ఓకే గైస్, ఇలా ఉంది ఎవరం. కూర్చున్నాం వెళ్ళలేక, నడవలేక. వెళ్ళలేక కాదు గాయస్, మనోడు కొంచెం ఎక్కువ నిమ్మరసం, టెంకాయ నీళ్ళు కొంచెం ఎక్కువ తాగుతున్నాడు. తాగినప్పుడు రెస్ట్ తీసుకోవాలి తప్పదు, అందుకని రెస్ట్ తీసుకుంటున్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు. వచ్చేసాం ఇంకెంత 4 kilometers. నాకైతే లెగ్స్ పెయిన్ వస్తుంది, నేను నిజం ఒప్పుకుంటా. లెగ్స్ చాలా నొప్పి పుడుతున్నాయి అందుకే ఆగా. తార్ రోడ్డు మీద మనకు అలవాటు లేదు కదా నడక. నొప్పి స్టార్ట్ అయింది. రెస్ట్ తీసుకున్నా. కాళ్ళకు బొబ్బలు, టార్చర్ అనిపించింది. ఓం నమః శివాయ అనుకొని మొదలుపెట్టా. మెల్లగా నడుస్తూ నడుస్తూ చేరుకున్న మోక్ష మార్గంకి. అక్కడ నుండి ఇక ఈశాన్యలింగానికి పరుగు. అక్కడ టెంపుల్ కి వెళ్తుంటే గోపురం కనిపించింది. అమ్మాయ అనుకున్నా. రిలాక్స్. మీకు చెప్తున్నా కూడా ఆ వైపు మళ్ళీ వస్తుంది నాకు. ఇంకా దండం పెట్టుకొని రూమ్కి వెళ్ళా.
గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి జేసీ రెడ్డి కాళ్ళు ఈ గాలు కూడా ఉంది ఒక్క అయిపో ఉన్నాయా ఉన్నాయిగా. దిస్ అవుట్ఫిట్ టెంపుల్ విజిట్ కుంటుకుంటూ ప్రజెంట్ అరుణాచలం చెప్పే కదా పంచలింగాలని, దాంట్లో ఇది ఫైర్ అన్నమాట. సో అదే ఫైర్ నిన్న నైట్ ప్రదక్షిణ తిరిగినప్పుడు కనపడింది. మనకి ఒక మిరాకిల్ ఏంటంటే మార్నింగ్ ఫాస్ట్గా దర్శనంకి వెళ్ళిపోవాలని చెప్పేసి స్నానం చేసి టీషర్ట్ కొన్న ట్యాగ్ కూడా వేయగలేదు. డైరెక్ట్గా ఏందా ఇక్కడ తగులుతుంది స్వెట్కి అని చూస్తే ట్యాగ్ ఉంది, తీసేయాలి. ఇక్కడ డస్ట్బిన్ చూసుకొని తీసేయాలి. దర్శనం మాత్రం సూపర్ జరిగింది. సేమ్ అలాగే రిపీట్ కుంటుకుంటూ చేస్తున్నా. ఇలా దర్శనం మంచిగా అయిపోయింది. అక్కడ నుండి స్టార్ట్ అయ్యా స్కందాశ్రమం. అప్పటికే కాళ్ళకు బొబ్బలు కట్టాయి, నడవలేకపోతున్నా. అది కాక ఇప్పుడు పైకి ఎక్కాలి, అది కూడా కొండపైకి. అడిగాం, జస్ట్ 500 మీటర్స్కి 300 ఇచ్చాం. ఇంకా అడవిలో స్టార్ట్ అయ్యా. అస్సలు నడవలేక నడుస్తున్నా. పైనకి వెళ్దాం, అందరూ స్కందాశ్రమం అంటున్నారు. అసలు పైన ఏముంటుందని వెళ్ళే దారిలోనే ఉంది ఆ పీస్. మీరు ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు మ్యాక్సిమం మొబైల్స్ని అవాయిడ్ చేయండి. ప్రశాంతంగా వచ్చి అలా కూర్చొని అక్కడ ఉండే వాటిని గురించి పరిశీలించి తెలుసుకొని, నేను కూర్చున్నా ఒక 10 minutes కూర్చొని మెడిటేషన్ చేశాను. అక్కడే ఉన్న ఒక అతని దగ్గర మజ్జిగ తాగి, బాగున్నా బాగాలేకపోయినా ఆ టైంకి తాగాలి. హైడ్రేట్ అయ్యి స్టార్ట్ అయిపోయాను రూమ్కి. అరుణాచల దర్శనం అయిపోయింది అండ్ స్కందాశ్రమం కూడా చూసేసినాం. కాళ్ళు విపరీతంగా నొప్పి పుడుతున్నాయి. ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి చిదంబరం. సో చిదంబరం కోసం బస్సులు ఎతకడం కొంచెం కష్టం, అవి ఎతకాలి. అండ్ దర్శనం మాత్రం సూపర్ అయింది, వెరీ గుడ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం చిదంబరంకి. కాకపోతే దారిలో మనకి ఒక తమిళ అబ్బాయి దొరికాడు, అంటే కాసేపు మాట్లాడాం. చిదంబరంలో ఇప్పుడు దిగాం. ఎగ్జాక్ట్గా టెంపుల్ ముందే దింపారు. సో ఈస్ట్ గోపురం ముందు. ఇక్కడ నుంచి తినేసి ఇంకా దర్శనం స్టార్ట్ అవ్వాలి.
చిదంబరం నుంచి తంజావూరు వెళ్ళాలి. కుంభకోణంకి ఒక బస్సు, కుంభకోణం నుంచి తంజావూరుకి ఇంకొక బస్సు. వెళ్ళేటప్పుడు ఒక బస్సు తీసుకున్నాం. చూడండి తమిళనాడులో ఉండే జాతర బస్సు ఎలా ఉందో. ఈ బస్సులో ఆల్మోస్ట్ నేను చూసింది 7 కెమెరాస్ చూసాను. ఒక్క బస్సులో 7 కెమెరాస్ ఉన్నాయి. ఎంత హై లెవెల్ సెక్యూరిటీ ఉందో చూడండి. అండ్ బస్సులో సాంగ్స్, తమిళనాడులో ఒక ఊర మాస్ వైబ్ ఎలా ఉంటుందో అలాంటి వైబ్ వచ్చింది. దిగేసిన తర్వాత తినేసి డైరెక్ట్ గా రూమ్కి వెళ్ళి రూమ్ తీసుకున్నాం. చిదంబరం నుంచి 2 బస్సులు మారుకొని ఫైనల్గా మనం తంజావూరు వచ్చాం. అరౌండ్ 9 అయింది. అండ్ ఇక్కడైతే టెంపుల్ క్లోజ్ అయింది. 8:30కే క్లోజ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ లేసి దర్శనం చేసుకోవాలి. అండ్ అక్కడ నుంచి తిరుచి. రేపు తిరుచిలో రంగనాథ స్వామి ఇంకా జంబుకేశ్వర్ ఈ 2 అయితాయా లేదంటే డైరెక్ట్గా తిరుచి వెళ్ళి తిరుచి నుంచి పళని వెళ్తామో తెలీదు. బట్ చూడాలి. ప్రజెంట్ అయితే రూమ్ మంచిగానే దొరికింది బడ్జెట్లో 1000 రూపీస్లో. అండ్ ఫుడ్ అయితే ప్రతి దగ్గర మంచిగా ఉంది మాకైతే. అండ్ కాళ్ళ నొప్పులు అయితే కొంచెం ఉన్నాయి. ఓకే, కొంచెం తగ్గినాయి కూడా కాళ్ళు, కొంచెం తగ్గినాయి. ఈ బొబ్బలు ఇంకా తగ్గలేదు. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ టుమారో. బై బై. ఇక్కడ నుంచి డైరెక్ట్ టెంపుల్. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। नमः शिवाय। మేము తంజావూరు నుంచి ఎక్కడికి వెళ్ళామంటారా? పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి. ఇక్కడ చాలా కష్టపడ్డాం. అసలే కాళ్ళు నొప్పులు, కాళ్ళు చాలా అంటే చాలా పెయిన్ ఉన్నాయి. అయినా కూడా దేవుడు ఇంపార్టెంట్. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుంటూ పైకి వెళ్ళిపోయి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు పైనుంచి చూపడానికి ఫోన్స్ నాట్ అలౌడ్. వెళ్ళాం అక్కడ పళనిలోకి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం సుబ్రహ్మణ్య స్వామిని. వచ్చాం కిందకి. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ టెంపుల్. దానికంటే ముందు మనకి లెగ్ పెయిన్ ఉంది కదా. సో ఆ లెగ్ పెయిన్ కి ఆల్మోస్ట్ నేను ఇప్పటికి 3 స్ప్రేస్ అయితే యూజ్ చేశాను. అండ్ టాబ్లెట్స్ కూడా యూజ్ చేశాను. టైం చాలా అవుతుంది. మన బస్ ఏమో రావట్లేదు. మనం పళని నుంచి ఎక్కడికి పోవాలి? నెక్స్ట్ టెంపుల్ పంచలింగాల్లో ఒకటైన జంబుకేశ్వర టెంపుల్. ప్రతి టెంపుల్ తమిళనాడులో నేను ఏవైతే చూశానో, పంచలింగాల్లో ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకటే విధంగా ఉంటాయి. श्रीरामचन्द्र कृपालु भज मन हरण भव भयदारुणं नवकञ्जलोचन कञ्जमुख ఇండియాస్ లార్జెస్ట్ టెంపుల్ అండ్ హైయెస్ట్ గోపురం శ్రీరంగం. దీనిలోకి ఎంటర్ అయిపోయినా. ఎక్కడైనా ఊర్లో టెంపుల్ ఉంటుంది, ఇక్కడ టెంపుల్లోనే ఊరు ఉంటుంది. సో ఈ టెంపుల్ విజిట్ అయిన తర్వాత నాకు అనిపించింది ఈ టెంపుల్ లాస్ట్, ఇక్కడే ట్విస్ట్ వేసేద్దాం. ఇంకా మనీ అంటావా, ఏదో ఒక స్కిల్ చూసుకొని ఇక్కడే మనీ ఎర్న్ చేసుకొని ఇదే టెంపుల్లో ఉండిపోదాం అనిపించేలా అనిపించింది ఈ టెంపుల్. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా, దట్ టు మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి. అసలే కాళ్ళు బాలేవు, మీకు ఆల్రెడీ చూపించాము. అయినా కూడా
మొండి కదా మనం, తెలుగు వాళ్ళంటేనే మొండి. 7 కొండలు పాదయాత్ర చేయాల్సిందే అని చేశాను. ఇప్పటివరకు తిరుపతి చాలాసార్లు వస్తే ఫర్ ద ఫస్ట్ టైం మెట్ల ద్వారా వచ్చాం. ఎక్స్పీరియన్స్ కలియుగ స్వామి పక్కా దర్శించుకోవాలి మనం. ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ అనిపిస్తాయి. మీరు చూసిన అనుభవించిన ప్రతి ఒక్కటి. ఆకలి అవుతుంది, ఇంత ఎక్కాం కదా, అన్నదానం ఉండగా బయట ట్రై చేయకూడదు. అన్నదానం ట్రై చేసాం, మంచిగా ఉంది ఫుడ్. సో ఇక్కడ నుంచి ఇంకా మెయిన్ టెంపుల్ దర్శనం. మెయిన్ టెంపుల్కి వెళ్ళే ముందు ఒక మ్యూజియం చూసాను. ఆ మ్యూజియం లోపలికి వెళ్ళి టెంపుల్ లోపలికి వెళ్దాం అనుకున్నా. కాకపోతే ఆ మ్యూజియం ఇంకా ఓపెన్ చేయలేదంట. మీరు ఒకవేళ వెళ్ళేటప్పుడు అది ఓపెన్ లో ఉంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ అక్కడ నుంచి మన తిరుపతి ఫ్రీ బస్ తీసుకొని మనం ఏదైతే టోకెన్ తీసుకున్నామో ఆ టోకెన్ దర్శనం దగ్గరికి డ్రాప్ చేశారు. సో చేసిన తర్వాత క్యూలో మనకి కొంతమంది పరిచయం అయ్యారు పిల్లలు. వాళ్ళతో ఆడుకున్నాం, వాళ్ళతో మాట్లాడాం. అండ్ చాలా సమయం తర్వాత అప్రాక్సిమేట్లీ అరౌండ్ 6 hours తర్వాత దర్శనం నుంచి బయటకు వచ్చాం. ఇంకా దర్శనం అయిపోయింది. తిరుపతికి వస్తే ఆనవాయితీ ఏంటి, శ్రీకాళహస్తి దగ్గరలో ఉంది. శ్రీకాళహస్తికి వెళ్ళాను, పంచలింగాల్ని దర్శించేసుకున్నా. కాణిపాకం మన లాస్ట్ టెంపుల్, అదే లాస్ట్ దేవాలయం కాణిపాక వినాయకుడు. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి దేవుడిని చూసి దర్శించుకొని చాలా మాట్లాడుతున్నా కదా, ఈ లోపు సోడా తాగి ఇంకా అక్కడ నుండి మళ్ళీ బస్ ఎక్కాను. బస్ ఎక్కేసి బ్యాక్ టు తిరుపతి నుంచి ఎక్కడికి వెళ్తాం? ఆబ్వియస్ గా మన సాంప్రదాయం ఏంటంటే ఇంటి నుండి టెంపుల్స్కి వెళ్ళి టెంపుల్స్ నుండి మన ఇంటికి డైరెక్ట్గా రావడానికి. కాకపోతే మనం ఎంప్లాయీస్ ఎక్కువ డేస్ ఉండవు, మళ్ళీ అదంతా అయితే రౌండ్ ట్రిప్ అవుతుంది. సో అందుకని చెప్పేసి టెంపుల్ని విజిట్ చేసుకొని డైరెక్ట్గా వచ్చేసాం. ఎక్కడికి? హైదరాబాద్కి. పైన ఆగలేదు, మన స్టేషన్కి దగ్గర స్లో చేసింది, ఇంకా దిగేశాను. అండ్ మీకు ఫైనల్గా చెప్పే ఏంటంటే ఈ 12 టెంపుల్స్లో మీరు మినిమం 12 టెంపుల్స్ చూడాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క హిస్టరీ ఉంది, ఒక్కొక్క మోడల్లో కట్టారు. అసలు ఒక టెంపుల్ చూసిన తర్వాత మీకు ఇంకో టెంపుల్ పక్కా వెళ్ళాలనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, మీకు ఈ అన్నిట్లో ఏ టెంపుల్ నచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియో ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దాం. మీరు హెల్త్ చూసుకోండి, ఎంజాయ్ చేద్దాం. బాయ్.